మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అధికారం కోల్పోయిన తర్వాత చరిత్రే మారిపోతోంది. నిన్నటి వరకు జాతిపితగా పొగిడిన వారు నేడు వారిని విలన్గా చిత్రీకరిస్తున్నారు. నిన్నటి వరకు విలన్గా చిత్రీకరించిన వారిని నేడు హీరోలుగా జాతిపితగా పొగుడుతున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చరిత్రను పూర్తిగా మార్చేస్తున్న విచిత్రమైన పరిస్థితి ఇది. వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠ్యపుస్తకాల్లో కొత్త చరిత్ర ఆవిష్కరించబడుతోంది. ప్రత్యేక కథనంలో కొత్త చరిత్ర గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి ఆమె కుటుంబాన్ని బంగ్లాదేశ్లో విలన్గా చూడడం మొదలెట్టింది. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారు. బంగ్లాదేశ్లో ఆయనను బంగబంధు లేదా జాతిపిత అని పిలుస్తారు. మన దేశంలో గాంధీజీని జాతిపిత అని ఎలా పిలుస్తారో అలానే ముజిబుర్ రెహమాన్ను అక్కడి జాతిపిత అని సంబోధిస్తారు. అయితే అదంతా గత చరిత్ర. ప్రస్తుతం చరిత్ర మారుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల్లో బంగ్లాదేశ్ జాతిపిత జియావుర్ రెహమాన్ అని ముద్రించబోతున్నారు. జాతిపితగా ముజిబుర్ రెహమాన్ పేరును తొలగిస్తున్నారు. ఆ విషయాన్ని బంగ్లాదేశ్కు చెందిన డైలీ స్టార్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో మార్చి 26, 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది జియావుర్ రెహమాన్ అని పుస్తకాల్లో ముద్రించనున్నారు. మార్చి 27న బంగబంధు హోదాలో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం సిద్ధించిందని ప్రకటన చేశారని టెక్స్ట్ బుక్ చైర్మన్, నేషనల్ కరికులం ప్రొఫెసర్ ఏకేఎం రైజావుల్ హసన్ డైలీ స్టార్కు చెప్పారు. ఇదిలా ఉండగా జియావుర్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లేదా బిఎన్పి స్థాపించారు. ప్రస్తుతం బిఎన్పి చీఫ్గా ఖలీదా జియావుర్ రెహమాన్ భార్య బిఎన్పి పార్టీ నడుపుతున్నారు. ఇక ముజిబుర్ రెహమాన్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఇటీవలే రాజీనామా చేసి ఇండియాకొచ్చిన షేక్ హసీనా తండ్రి. వాస్తవానికి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టింది మాత్రం ముజిబుర్ రెహమానే. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్లో భాగం బంగ్లాదేశ్. పాకిస్తాన్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ పౌరులపై అత్యాచారాలు పెరిగిపోవడంతో పాటు 2వ తరగతి పౌరులుగా చూసేవారు. దీంతో సహనం నశించి పాకిస్తాన్లోని బెంగాలీలు ప్రత్యేక దేశం కోసం పోరాడారు. వారికి ఇండియా కూడా మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్ సైనికులతో ఇండియా యుద్ధం చేసి ఓడించి బంగ్లాదేశ్ ఇప్పించింది ఇండియాని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ముజిబుర్ రెహమాన్ అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రజలకు జాతిపిత. అయితే బంగ్లాదేశ్లో చరిత్ర తిరగరాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి మార్పులు అక్కడి పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నాయి. ఇక బంగ్లాదేశ్లో ఇటు ముజిబ్ అటు జియావుర్ వారసులకు రాజకీయంగా పడదు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి తెచ్చింది ఎవరు అనే అంశంపై ఎప్పుడూ వివాదమే. కాగా అవామీ లీగ్ పార్టీ ముజిబ్ నేతృత్వంలో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం కోసం పోరాడింది. బంగబంధుగా తనను తాను ప్రకటించుకున్నారు ముజీబ్. అయితే బిఎన్పి వ్యవస్థాపకుడు జియావుర్ మాత్రం తన నేతృత్వంలోనే స్వాతంత్ర్యం సిద్ధించిందని కౌంటర్ ఇచ్చేవాడు. ఇక బంగ్లాదేశ్ చరిత్ర అంతా వివాదాస్పదమే. 1978లో జియావుర్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేశారు. అప్పుడు అధికారికంగా మొట్టమొదటిసారి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. జియావుర్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అధికారికంగా ప్రకటించారని అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి అధికారికంగా బంగ్లాదేశ్లో చరిత్ర పలుమార్లు తిరగరాశారు. ఇక తాజాగా అంటే షేక్ హసీనా 2009లో అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వార్ డాక్యుమెంట్ 3rd వాల్యూమ్ను 1978లో ముద్రించారు. ఆ వాల్యూంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది జియావుర్ రెహమాన్ అని ముద్రించారు. ఇది చెల్లుబాటు కాదని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు 2010లో తీర్పిచ్చింది. ఇక హసీనా విషయానికొస్తే గతేడాది ఆగస్టులో విద్యార్థులు కోట ఉద్యమం మొదలెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆగస్టు 5న ఆమె ఇండియాకు పరుగులు తీశారు. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అవామీ వ్యతిరేక పార్టీ బిఎన్పితో పాటు ఇతర చిన్నచితిక పార్టీలు కలిసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆగస్టు 5న హసీనా ఇండియాకు పారిపోయిన వెంటనే ఢాకాలో ఉన్న ముజిబుర్ రెహమాన్ స్తూపాలను కూలదోశారు. పోస్టర్లను చించేశారు. ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆయనను ఎంతలా అవమానపరచాలో అంతలా అవమానపరిచేశారు.
అయితే పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న రచయిత పరిశోధకుడు రఖాల్ రాఖా టెక్స్ట్ బుక్కుల్లో మార్పులు ప్రక్రియను దగ్గరుండి చూస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో అన్ని అవాస్తవాలు చెప్పారు, వాటిని సరిదిద్దుతున్నామన్నారు రాహా. వాస్తవానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని షేక్ ముజబూర్ రెహమాన్ వైర్లెస్ మెసేజ్ పంపారు. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అతన్ని అరెస్ట్ చేసింది. అతను దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టలేదు కాబట్టి ఆయన పేరును తీసేస్తున్నామని రాహా వివరణ ఇస్తున్నారు. గతంలో టెక్స్ట్ బుక్ విషయానికి వస్తే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూస్తే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి పెట్టింది ఎవరు అనే అంశంపై అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండే విధంగా పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసుకుంటూ పోతున్నాయని ఢాకాలోని మీడియాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.